చూడండి ప్రియులారా, ఒక ఇల్లంతా కూడా గందరగోళం అయిపోయిందంట, చీకటి అయిపోయిందంట. ఒక తండ్రి తన బిడ్డలకి ముగ్గురు ఉన్నారు. ముగ్గురు పుట్టితే మనం ఏం చేస్తాం? పెద్దోడి అధికారం. ఆయన అలాగ అనుకోలేదంట. ఎవడికి అధికారం ఇవ్వాలి, ఎవడిని ఈ యొక్క నా తర్వాత మరి యొక్క ప్రాపర్టీకి అంతటికి మంచి ఏలుబడి చేసేవాడిగా పెట్టాలి, ఈ వ్యాపారాన్ని ఎవరి చేతికి అప్పచెప్పాలని చెప్పి ఆయన ఒక చూసిని పెట్టుకున్నాడంట. ఏంటంటే ముగ్గురు కొడుకులకి అంట 3 గదులు ఇచ్చాడంట. ఈ 3 గదులు మీరు నింపాలి. ఎలా నింపాలంటే ఎక్కడ గ్యాప్ లేకుండా నింపాలి అని అంటే ఆ ముగ్గురు కొడుకులంట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది నింపాలి, ఖాళీ లేకుండా నింపడానికి ఏది పని చేస్తుంది, ఏ విధంగా నింపితే గ్యాప్ లేకుండా ఉంటుంది అని చెప్పి అప్పుడే అక్కడ వరి పంటలు బాగా పండుతున్నాయంట. పెద్ద కుమారుడు వెళ్ళి ఆ ఊర్లో ఉన్న గడ్డ అంతా కొనుక్కొచ్చి మొత్తం నింపాడంట. ఎంత నింపినా ఏదో పక్కన ఖాళీగా అనిపిస్తుందంట. ఇంకొక రెండో కుమారుడు ఏం చేస్తాడంట, ఆ ఊర్లో మరి చక్కటి ఆ షాప్ ఉంటే ఆ షాప్లో ఉన్న ఖాళీ ఆ యొక్క అట్టపెట్లన్నీ తెచ్చుకొచ్చి మొత్తం నింపాడంట. అయినా సరే ఎక్కడో ఖాళీగా అనిపిస్తుందంట. ఇంకా చిన్న కుమారుడికి ముగ్గురికి ఆ తండ్రి ఏం చేశారంటే కొంత డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులతోటి మీరు ఏది చేస్తారో ఎలా కొనుక్కుంటారో తీసుకుని వచ్చి ఈ యొక్క గదంతా నింపాలని చెప్పాడంట. లాస్ట్ కుమారుడు ఏం చేస్తాడంటే మరి ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటేనంట అప్పుడే ఒక వ్యక్తి మరి సొమ్మసిల్లిపోయి ఎండకి మరి ఆకలికి ఆ యొక్క రోడ్డు మీద పడిపోయాడంట. వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని హోటల్కి తీసుకుని వెళ్ళి భోజనం తినిపించాడంట. ఇలా ఎవరెవరైతే సమస్యలో ఉన్నారో అందరికీ సహాయం చేస్తూ వెళ్ళాడంట. చివరికి చూస్తే చీకటి పడిపోయింది. అయ్యో మా నాన్న ఒక పని అప్పచెప్పాడే, నా దగ్గర చూస్తే డబ్బులు లేవని చెప్పేసి కేవలం 10 రూపీస్ ఉంటే ఆయన ఏం చేశారంట, ఒక 5 రూపీస్ క్యాండిల్, ఒక 5 రూపీస్ అగ్గిపెట్టి పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట. అంతా ఎదురుస్తున్నారు, ఏం చేస్తాడు, ఏమీ లేదు, ఖాళీ చేతులతో వచ్చాడు. చీకటి పడిపోయింది. అప్పుడు వెళ్ళి ఏం చేశారంట, ఈ కుమారుడు ఆ యొక్క గది మధ్యలోకి వెళ్ళి ఆ క్యాండిల్ని అక్కడ పెట్టి వెంటనే వెలిగించాడంట. హల్లెలూయా! ఎప్పుడైతే వెలుగొచ్చిందో ఆ గది అంతా ఏమవుతుంది, వెలుగుమయమైపోయింది, చీకటి పారద్రోలబడిందంట. హల్లెలూయా! ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఈ రోజున మీరు ఇక్కడ ఉన్నటువంటి వారు ఏ అంధకార శక్తుల చేత పీడించబడుతున్నారో, ఏ విధమైనటువంటి బంధకాల్లో మీరు బంధించబడ్డారో, ఈ రోజు మీ జీవితంలోనికి వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా! ప్రతి అంధకారం బయటకు పోతుంది, ప్రతి సమస్య బయటకు పోతుంది, ప్రతి రోగం బయటకు పోతుంది, ప్రతి అప్పు బయటకు పోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! మీరు ఏం చేయాలి తెలుసా? ఆ మాట నా కోసమే, ఈరోజు నా విడుదల, ఈరోజు నా విమోచన, ఈరోజు నేను ఖచ్చితంగా వెలిగించబడి వెళ్తున్నాను అనేటువంటి ఆశతో రావాలి. అలా వచ్చిన వారు ఏం చేస్తారు తెలుసా? అద్భుతాలు వెంట పట్టుకుని వెళ్తారు. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు వచ్చిన ప్రతి బర్డెన్ ఇక్కడ విడిచిపెట్టేసేసేయాలి. నువ్వు ఎంటీతో రావాలి, ఫుల్ అయ్యాలన్నమాట. ఆమేన్. పెట్రోల్ బంక్ ఎలాగెళ్తాం? ఎంటీ ట్యాంక్ తోటి వెళ్తాం, వచ్చేటప్పుడు ట్యాంక్ ఫుల్. ఆమేన్. కాబట్టి ఈరోజు మీరు నింపబడి వెళ్ళాలి, ఆశీర్వదించబడి వెళ్ళాలి, అద్భుతాలు పొందుకుని వెళ్ళాలి. ఏ సమస్యతో వచ్చినా అది పరిష్కరించబడి వెళ్ళవలసిందే. ఆమేన్, ఆమేన్. అటువంటి ఆశతో వచ్చినటువంటి వారిని దేవుడు అన్నట్టు కూడా సిగ్గుపరచడు. సమరయ స్త్రీ చూసినట్లయితే ఆమె ఏం చేసింది? ఎంటీ కుండ పట్టుకుని వచ్చింది, ఖాళీ కుండ పట్టుకుని వచ్చింది, వ్యభిచారంతో వచ్చింది, సమస్యతో వచ్చింది, పాపంతో వచ్చింది, బంధకాలతో వచ్చింది, 5 భర్తలు కలిగి వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో యేసుక్రీస్తు ప్రభువు యొక్క వెలుగు ఆమె మీద ప్రకాశించిందంట. హల్లెలూయా! నీ మీద వెలుగు ప్రకాశించి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించినట్లయితే నీలో ఉన్న చీకటి కోణాలన్నీ బయటపడతాయి, నీలో ఉన్న తప్పిదాలన్నీ బయటపడతాయి. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. మరేం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడంట. హల్లెలూయా! దేవుడు నీ తప్పుని బట్టి నిన్ను శిక్షించడు. ఒప్పుకున్నట్లయితే దాన్ని కనికరిస్తాడు, దాన్ని విమోచిస్తాడు, దాన్ని విడిపిస్తాడు. సమరయ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, అమ్మా నీ జీవితం ఇలాగ ఉన్నది కదా, నువ్వు ఈ దారిలో వెళ్తున్నావు కదా అంటే, నాకు అస్సలు సంబంధం లేదు అన్నదావిడ వెంటనే అవును నువ్వు చెప్పింది సత్యమే అని ఏం చేసింది? వెంటనే ఒప్పుకున్నది, కప్పుకోలేదామే. మనలో చాలామంది ఏం చేస్తారు, ఏ తప్పు చేసినా సరే అస్సలు ఒప్పుకోరు, కప్పుకుంటుంటారన్నమాట. అందుకనే మనం వర్ధిల్లం అనమాట. ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావో ప్రతిసారి నీకు అవకాశం ఇస్తుంటాడు దేవుడు. ప్రతి క్షణము దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఎంత తప్పు చేసినా, ఎంత దూరమైనా, ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా సరే, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అన్నాడు కాబట్టి, ఆయన ప్రేమమయ్యాడు కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం అంతా కూడా చిన్న బిడ్డలం. మీరు అందరూ తల్లులే కాబట్టి మీ పిల్లలు చిన్నప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? బెడ్ పాడు చేస్తారు కదా, మంచి డ్రెస్ వేసుకుని మీరు ఎత్తుకుంటారు, మీ డ్రెస్ పాడు చేస్తారు. ఎప్పుడైనా వాళ్ళ మీద కోపం వచ్చిందా మీకు? ఎప్పుడైనా వాళ్ళని చెత్త కొట్టారా? ఇందాక నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే 2 నెలల పిల్లడు ఏడుస్తున్నాడు, ఆవిడ మంటలేసి కాల్ చేసింది, పోలీసులు చూస్తే బూడిదుంది అక్కడ. అంటే మనుషులు ఎలా మారిపోయారు చూడండి, ప్రపంచం ఎలాగైపోయిందో చూడండి.
ఇట్లాంటి సంఘటనలు చరిత్రలు ఎప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా మరిచిన వారైనా మరుచుతారు కానీ నేను మరవను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మరువని దేవుడు, విడువని దేవుడు, నిన్ను విమోచించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు. 97 కీర్తన 15వ వచనంలో దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటి తెలుసా? శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరు చెప్తారు చెప్పండి? మీకు ఎవరికైనా హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరు వస్తారు? మీ అమ్మో, మీ నాన్న, మీ తల్లో ఎవరో వస్తారు తప్ప బయట వాళ్ళు ఎవరైనా వస్తారు? వచ్చినా ఓ యాపిల్ పండు బత్తాయి చేతులు పెట్టి జాగ్రత్త, మరి అయిపోయింది అంతే. 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటారు. కనీసం ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఎవరైనా ఉంటారా? ఉన్నా 4-5 రోజులు మించి ఉండరు కదా. కానీ శ్రమల్లో నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి ఎవరున్నారు అలాగా? కానీ దేవుడు చెప్తున్నాడు అనమాట, మీ పిల్లల్ని 5 సంవత్సరాల నుంచి ఎత్తుకోలేదు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కానీ మన దేవుడు ఏమన్నా తెలుసా? ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎత్తుకుంటాడంట. ఎవరున్నారండి ఇటువంటి ప్రేమ కలిగిన దేవుడు? మరి అటువంటి దేవుడిని నువ్వు అనుసరించడానికి, అటువంటి దేవుడిని స్వీకరించడానికి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? శ్రమలో నీకు తోడుగా ఉంటాడంట. ఎవరు నీకు తోడుగా ఉండరు? అప్పులు నీకు ఎవరైనా తోడుగా ఉంటాడా? అనారోగ్యంలోకి ఎవరైనా తోడుగా ఉంటారా? నీ మీద అనేక నిందలు ఎవరైనా తోడుగా ఉంటారా? నీ మీద చేయని నేరం వచ్చి పడ్డప్పుడు నీకు ఎవరైనా తోడుగా ఉంటారా? ఇంపాసిబుల్. ఎవరు తోడుగా ఉండరు. నేను అందరూ అమ్మో నాకు సంబంధం లేదు ఆవిడకి కదా, అప్పుడు దాకా నీతో తిరుగుతారు, నీతో కూర్చుంటారు, నీతో మాట్లాడతారు. ఎప్పుడైతే నీ మీద నింద వచ్చిందో, నాకు ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ ఎవరు నాకు తెలియదు. పేతురు అన్నాడు కదా మాట, అసలు ఆయన ఎవరు నాకు తెలియదు అంటాడు. కూడా ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఉన్నాడు, తిన్నాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు అన్నాడు అసలు ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. మనం కూడా చాలాసార్లు ఇలా చెప్తుంటాం అనమాట దేవుడి విషయాల్లో. ఇప్పుడు చూడండి, కొన్ని రూల్స్ వచ్చే కోర్టులు అన్నమాట. నిజంగా ఇక్కడ యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, లేదని పిలిచి వచ్చే మీటింగ్ అంతా వెళ్ళిపోతాం మేము, వీళ్ళకి మాకు సంబంధం లేదు, అసలు ఈ మీటింగ్ ఏంటో మాకు కూడా తెలియదు, ఏదో భోజనం పెడతారనో టిఫిన్ పెడతారని వచ్చాం, తినేసి వెళ్ళిపోతాం అంతే కదా. చాలామంది అంటారు అన్నమాట, మేము నిజంగా దేవుని కోసం నిలబడతా ఉన్నాం, రోషంగా నిలబడుతున్నాం, మా దేవుడు శక్తివంతుడు, ఆమేన్, దేవుని కోసం దేన్నైనా విడిచిపెడతాకు సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఎవరు ఉన్నారు ఇక్కడ? లేదు. కాంప్లికేషన్ ఎదురైనట్లయితే, ప్రతికూల పరిస్థితులు ఎదురైనట్లయితే ప్రభు ఎవరో మాకు తెలియదు అనేటువంటి వారు చాలామంది ఉంటారు. నిజంగా ఈరోజు నేను చెప్తున్నాను ప్రియులారా, దేవుని కొరకు నువ్వు రోషంగా నిలబడినట్లయితే, అలనాడు 13, 14, 15 సంవత్సరాల 3 పిల్లలు శద్రకు, మేషకు, అబేద్నెగోను వారంట, మా దేవుడే గొప్పవాడు, మా దేవుడే శక్తిమంతుడు. ఎవరు బూస్టింగ్ ఇస్తున్నారు వాళ్ళకి? ఎవరు వాక్యం చెప్తున్నారు వాళ్ళకి? ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎవరు లేరు. దేశం కానీ దేశం, పరాయి దేశంలో బానిస బతుకుతున్నటువంటి వాళ్ళు దేవుని కొరకు రోషంగా నిలబడ్డారు. ఆమేన్. 1000 సంవత్సరాలు గతించిన కానీ ఈ రోజు కొరకు, మరి ఈ రోజుకి వారి గురించి గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చనిపోయినట్టు కాదు లెక్క, వాళ్ళు బ్రతికే ఉన్నట్టు, వాళ్ళ సాక్ష్యం బ్రతికే ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే అగ్నిగుండంలోకి వెళ్ళినా కూడా అగ్ని వాళ్ళకి భయపడి తప్పుకున్నదంట. హల్లెలూయా. వారి వెంట్రుకను కూడా తాకలేకపోయిందంట అగ్ని. కాబట్టి నువ్వు సమస్యల్లో దేవుని కొరకు నిలబడినట్లయితే, దేవుని మీద ఆశతో నువ్వు నిలబడినట్లయితే ఏ సమస్య నీ దగ్గరకు వస్తుంది. కానీ 23వ కీర్తన ఉంటుంది, గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయంలోకి నేను అప్పుడు గ్యాస్ సిలిండర్ లేదు, మరి ఎలాగుంది పరిస్థితి? ఎంత భయమో. ఎన్ని బేరాలాడారు? 4,000 లేదు 3,000 ఇస్తాను, 2,000 ఇస్తాను, అంతేగాని మోకరించి ప్రార్థన చేస్తాను సిలిండర్ నా ఇంటికి వస్తుంది. ఎవరన్నా అన్నారు ఇలాగా? ఏది ఏమైనా సరే నా ఇంట్లో గ్యాస్ సిలిండర్ లోటు ఉండదు, నాకు గ్యాస్ లోటు ఉండదు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇలా పలికితే జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. నాకు జరిగింది, నా జీవితంలో నేను చూశాను. అందరూ అన్నారు ఇలా గ్యాస్ సమస్య వచ్చింది, అది వచ్చిందని. అందరికి వచ్చింది, నాకు రాదన్నా నేను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట సెలవిస్తుంది ఏంటంట, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కనే 10,000 మంది కూడినా కూలిపోయినా ఏ అపాయము ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ అపాయం అంటే గ్యాస్ అపాయం అవ్వచ్చు, నీరు అపాయం అవ్వచ్చు. అందరింట్లో నీరు ఉండదు, నీ ఇంట్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఆమేన్. అందరింట్లో కరెంట్ ఉండదు, నీ ఇంట్లో కరెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఆమేన్. నువ్వు నమ్మాలి, పలకాలంతే. జీవమరణాలు నాలుగు వశం అంట. నువ్వు ఏది పలుకుతావో అది ఖచ్చితంగా దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. నేను చూపిస్తాను ఈ మాటలన్నీ కూడా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం నుంచి మీరు చదివినట్లయితే, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి పరచబడతాడంట. ఆమేన్. ఏంటి నోటి ఫలం? నోటిలోంచి వచ్చే ఫలాలేంటి? మాటలే. నువ్వేం మాట్లాడుతున్నావు దాని ఫలితాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను నా జీవితంలో పలుకుతూ వచ్చానమాట. ఈ సమస్య స్టార్ట్ అయినప్పుడే నేను చెప్పాను, ఆ సమస్య నాకు సమస్య కాదు, లోకానికి సమస్య కాదు, నాకు సమస్య కాదు. ఆమేన్. ఈ లోకం అంతా గాఢంధకారపు లోయ అవ్వచ్చు, ఆ గాఢంధకారపు లోయలు నేను సంచరించిన ఏ తెగులు నా ఇంటిని నా గుడారాన్ని సమీపించదు. ఆమేన్. నేను అన్నాను అందరు ఎదుర్కొంటానే,
ప్రతిగా రెగ్యులర్గా ఎలా బుక్ చేస్తామో అలా డయల్ చేసిన నెంబరు బుకింగ్ అన్నాను, బుకింగ్ కొట్టాను, బుక్ అని వచ్చింది. చాలామంది బుక్ చేస్తున్న రావట్లేదు. 20 రోజులు 40 రోజులు 20 రోజులు కాదు, 20 సెకండ్లు కూడా ఆగలేదు నేను. 2 సెకండ్స్లో బుక్ అయిందనమాట. మళ్ళీ అంటారు బుక్ అయితే అవుతుంది కానీ 25 రోజులు పడుతుంది అన్నారు. 25 రోజులు ఎవరికి పడుతుంది? నీకు పడుతుందేమో, నాకు పట్టదని చెప్పాను. ఊహించిన రీతిలో గ్యాస్ డెలివరీ బాయ్ ఫోన్ చేశాడు వచ్చి, సార్ మీ గ్యాస్ వచ్చింది తీసుకోండి అన్నారు. లేదు ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది అన్నారు. డిమాండ్లు కమాండ్లు మన దగ్గర పనిచేయవు. ఎంత రేట్ అంటే, సార్ 970 సార్, కొంచెం తీసుకొచ్చినందుకు ఏమైనా ఇస్తే ఇవ్వండి. సరే అని 1000 రూపాయలు వేసాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇంట్లో 2 సిలిండర్లు ఉన్నాయి ఆల్రెడీ. దేశమంతా కరువు రావచ్చు, నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. 23వ కీర్తన మొదటి వచనం రాసి ఎవరింట్లో చూడదు ఉంటుంది. ఏంటది? యెహోవా ఆగిపోయారు అంతే, ఇంకొక అడుగు ముందుకేరు. యెహోవా నీ కాపరైతే ఏమవుతుందంట? నీకు ఏమి కలగదా? అందుకే ఏమి కలగట్లేదు. లేమి కలగదు. లేమికి ఏమికి చాలా తేడా ఉందన్నమాట. లేమంటే ఏంటి? ఏమో తెలియదు బ్రదర్, బైబిల్లో ఉందన్నమాట. లేమంటే ఏంటో తెలియదు కానీ లేమి కలగదంతే కదా. సత్యము మిమ్మలను స్వతంత్రులు చేస్తుంది, అబద్ధం మిమ్మల్ని బందీలుగా చేస్తుంది. సైతాన్ గారు చెప్పేది అబద్ధము, ఏసే చెప్పేది సత్యము. ఎందుకంటే ఏసు నేనే మార్గము సత్యము, ఏసే సత్యము. మరి అబద్ధం ఎవడో? సైతాన్ గాడు, అబద్ధానికి జనకుడు, అబద్ధానికి తండ్రి సైతాన్ గాడు అనమాట. వాడు చెప్పేది అంత అబద్ధమే, కానీ నీకు మంచిగా అనిపిస్తుంది అనమాట. మంచి నీకు రుచించదు, మంచి చేదుగా ఉంటుందంట. కాబట్టి సైతాన్ గాడు మాట నమ్ముతావు. నీకు గ్యాస్ రాదు, నువ్వు ఖచ్చితంగా బ్లాక్లో కొనుక్కోవాలి అంటే ఇంకేం చేస్తాం? అసలు కనీసం దేవుని దగ్గరికి ఆ సమస్యను పట్టుకెళ్ళను. దేవుని దగ్గరికి నువ్వు దాన్ని పట్టుకెళ్ళి సమాధి చేయవు అనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈ సమస్య నా ఇంట్లోకి రాదు. కరోనా వైరస్ వచ్చినప్పుడు దానికంటే ముందు నా భార్య కన్సీవ్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమీ లేదన్నారు. ఏంటిదంటే అసలు బిడ్డ లేదు, లోపల ఫామ్ అవ్వలేదు, కాబట్టి ఇది నువ్వు ఉంచుకున్నావంటే నీకు ప్రమాదం అన్నారు. ఏమి ఉంచుకుంటే ప్రమాదం? అసలు నువ్వెవరు ఫైనల్ చేయటానికి? నేనేమి ఎంబీబీఎస్ చదవలేదు, నేనేమి డాక్టర్ని కాదు. డాక్టర్ చెప్పిన మాట నేను తీసుకోలేదు. విన్నారా? ఖచ్చితంగా తీసుకుని ఆ పక్కన కోడిని తిడుతుంది ఆవిడ, అదిగో నన్నే తిట్టామంటారు. ఆ కోడిని తిట్టినా ఈమె తిట్టేసినట్టు మాత్రం మీద చేసుకుంటుంది కదా. బైబిల్లో ఇన్ని వాగ్దానాలు ఉన్నాయా? ఈ వాగ్దానం అది, అసలు పట్టుకోరు అనమాట. ఏం చేస్తారు? పక్కోళ్ళు ఏం తిట్టారు దాన్ని పట్టుకుంటారు, దానికి వెళ్తారు. దానివల్ల బీపీలు షుగర్లు పెరిగితే అనారోగ్యం వస్తుంది, సమస్యలు ఎదురైపోతుంటాయి. ఒక్కసారి కోప్పడితే 37 రకాల జబ్బులు వస్తాయంట. నవ్వండి, ఎంత ఆరోగ్యం తెలుసా? సంతోషంగా ఉండుట గొప్ప భాగ్యం. హల్లెలూయా. సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుంది. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచిని పలకాలి, క్షేమాన్ని పలకాలి, శుభవచనాలు పలకాలి. ఎప్పుడు చూడండి, ఎల్లప్పుడు నీ క్షేమం కలిగిన గాక అని ఎదుటి వారి యొక్క క్షేమాన్ని, భద్రతను ప్రకటించండి. మీ జీవితం ఎంత బాగుంటుందో తెలుసా? చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు కూడాను అసత్యాన్ని ప్రకటిస్తారు, ఆందోళనకరమైన విషయాలు మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ రోజు నుంచి మన యొక్క ఆలోచన విధానం మారాలి. అప్పుడు నేను అన్నాను డాక్టర్ తోటి, ఏంటి పరిస్థితి అంటే, నీ భార్య బ్లడ్ పర్సెంట్ 5 ఉన్నది, మరి నీకు బిడ్డ ఫామ్ అవ్వాలి, లోపల బిడ్డ తయారవ్వాలంటే కనీసం 12 అని ఉండాలి అన్నది ఆవిడ. 12 కావాలి కదా నీకు, సరే అని చెప్పి నా భార్యని చేపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయిన ఇంటికి. మరి ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి? ఏం చేస్తే బ్లడ్ పెరుగుతుంది? అమ్మ ఏం చేస్తే బ్లడ్ పెరుగుతుంది చెప్పండి? ఏం ఫ్రూట్ అంటండి అది? రకరకాలు ఉన్నాయి కదా, ఆ ఫ్రూట్ తింటే టక్కని పెరిగిపోద్ది అంటారు అనమాట. ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ కాదు, మనం ఏం చేయాలంట? దేవుని వాక్యం అనే ఫ్రూట్ని భుజించాలన్నమాట. వేసి ఇంటికి వెళ్ళి ఏం చేస్తామంటే, వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత మేము వెంటనే ఏం చేస్తామంటే, ఏం కావాలి మనకి? ఇప్పుడు మీరు సడన్గా వచ్చి ఇంట్లో కూర్చున్నారు, కానీ ఇది సడన్గా వచ్చిన ఇల్లు కాదు, ఇది ఖాళీ ప్రదేశం. ఇదంతా ఒక మైదానం. ఎవరో వచ్చి ఏం చేశారంటే, ఈ మైదానంలో ఇలాంటి ఇల్లు కడితే బాగుంటుందని ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ వేసినప్పుడు ఏం చేశారు? ఒక పెన్ను పేపర్ తీసుకుని 4 గీతలు గీసి, ఇది బెడ్రూము, దీనిపైన ఇది హాలు, ఇది కిచెను, ఇదంతా చెప్పి 4 గీతలు గీస్తే వీళ్ళు ఏమన్నారు? గీతలు చూస్తే అయ్యి బాబు భలే ప్లాన్ అండి, భలేగా ఉంది ఇల్లు అన్నారు. అక్కడ చూసింది గీతలు, ఇల్లు ఉన్నదా? లేదు. కానీ ఏమన్నారు? మంచిగా ఉన్నదా అనేసారు. ఆయన గీసిన గీతలు నమ్మేశారు, అయిపోయింది. అప్పుడు ఏం చేశారు? ఆ గీతల్ని నిజం చేసుకోవడానికి కాంక్రీటు, ఇసుక, ఐరన్ ఇవన్నీ తెచ్చి తాపే మేస్త్రిని, వాటర్ మేస్త్రిని, ప్లంబర్ని, ఎలక్ట్రీషియన్ వీళ్ళందరిని పెట్టి బిల్డ్ చేస్తే ఈ రోజుకి ఈ రూపం వచ్చిందనమాట దీనికి. హల్లెలూయా. వెంటనే వచ్చిందా? లేదు. కానీ ఆత్మలోకంలో ముందే జరిగిపోయింది. అలాగా నేనేం చేశానంటే, నా భార్యకి బ్లడ్ పర్సంటేజ్ 12.7. ఆ పేపర్ ఎక్కడ ఉండాలి? నేను ఖచ్చితంగా దాన్ని చూస్తాను ఎక్కడ ఉన్నదో.
12.7 అని చెప్పేసి రాసుకుని ఒక 2 గ్లాసులు బీట్రూట్ జ్యూస్ ఇచ్చి తాగించి వెరీ నెక్స్ట్ డే వెళ్ళి ఏం చేస్తామంటే ఈ యొక్క బ్లడ్ టెస్టులు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. బ్లడ్ టెస్ట్ చేస్తే రిపోర్ట్ ఎంత వచ్చింది తెలుసా? కరెక్ట్గాను నేను ఏదైతే రాసానో 5 ఎక్కడ, 12.7 ఎక్కడ? ఆమేన్, హల్లెలూయా. 12.7 వచ్చింది. జరుగుతుంది ఇలాగా? ఎస్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి కొన్ని సాధ్యము, కొన్న సమస్తము సాధ్యమే. నీ నమ్మిక చెప్పి నీకు జరుగును గాక. నువ్వేం నమ్ముతావు? 5 ఉంది, ఇంకెక్కడలే, ఇంక ఇది ఫామ్ అవ్వదు, మన వల్ల కాదు, కాబట్టి అవాసం చేయించేద్దాం, తీయించేద్దాం అని నువ్వు డిసైడ్ అయిపోయాక దేవుడు ఏం చేస్తాడు? విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంటికి చూడండి, అదేంటి నెట్ పెట్టారు, అది ఓపెన్ చేస్తే కానీ దోమ కూడా లోపలికి రాదు. నువ్వు ఓపెన్ చేయిందే దోమ కూడా లోపలికి రాదు. అలాగే నీ జీవితంలో కష్టమైన, నష్టమైన, ఆశీర్వాదమైనా సరే నువ్వు డోర్ ఓపెన్ చేస్తే కానీ లోపలికి రాదు. ఇంకో విషయం చెప్పమంటారా? యేసుప్రభు బయట నిలబడి తలుపు కొడుతున్నాడంట, ఆయన కూడా రాడు. మీరు తలుపు తెరిస్తే మాత్రమే ఆయన లోపలికి వస్తారంట. తలుపు తెరిస్తే లోపలికి వచ్చి ఏం చేస్తారంట? భోజనం చేస్తారంట. భోజనం ఎప్పుడు పెడతారు చెప్పండి? ఏమా మీ ఇంటికి పిలిచి భోజనం ఎప్పుడు పెడతారు? విచారంగా ఉన్నప్పుడు పెడతారా? నా మనసు అస్సలు బాగాలేదు, భోజనానికి పిలుతానంటారు మీరు? లేదు. నీకు ఉద్యోగం వస్తేనో, శుభకార్యం జరిగితేనో, మంచి జరిగితేనో అప్పుడు ఏం చేస్తావు? నా సంతోషాన్ని నేను పంచుకుంటాను, నలుగురికి భోజనం పెడతాను అని ఏం చేస్తావు? అప్పుడు నువ్వు భోజనం పెడతావు కదా. అలాగే దేవుడు ఏం చేస్తాడు? నేను అతనితో కలిసి భోజనం చేస్తాను. ఎందుకు భోజనం చేస్తాడు? ఎప్పుడు భోజనం చేస్తాడు అంటే, నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ బయటికి పంపించేసి, నిన్ను ఫ్రీ చేసి, నీ జీవితంలో పండగ వాతావరణాన్ని కలిగిస్తాడు. అప్పుడు సంతోషంగా మన ఇద్దరం కలిసి భోజనం చేద్దామని చెప్పి నీ జీవితాన్ని బాగు చేసి భోజనం చేసి అప్పుడు వెళ్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే నేను పట్టుకెళ్ళి డాక్టర్ చేతిలో పెట్టాను. ఇది ఎలాగంటది? ఇది మెడికల్ హిస్టరీకి అర్థం కాదు, మానవ మేధస్సుకి ఇది అందదు. హల్లెలూయా. అద్భుతం అంటే నువ్వు స్టెథోస్కోప్తో వివరించేటువంటిది కాదు. అద్భుతం అంటే నువ్వు థర్మామీటర్తో కొలిచేటువంటిది కాదు. అద్భుతం అంటే కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, మనిషి హృదయానికి గోచరం కాదంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను చెప్పాను, రాసనమాట, నా బిడ్డ 3 కేజీల బిడ్డ పుట్టినందుకు వందనాలు. ఎవరితో చెప్తున్నాను నేను? డాక్టరు. 3 కేజీలు ఎలా పుడుతుంది? మీరు చూస్తున్నాను అన్నాను నేను. ఇంత బిడ్డ ఉన్నది, అది కూడా ఫామ్ అవ్వలేదు, అది ఫామ్ అవ్వాలంటే బోల్ తతంగం అని చెప్పింది ఆవిడ. ఈ తతంగాలన్నీ పక్కన పెట్టి ఏం చేశాను? దేవుని వాక్యాన్ని ప్రకటించాను. హల్లెలూయా. జీవాన్ని ప్రకటించాను. ఇది మాట్లాడుతూ మీరు నేర్చుకోవాలి. మా ఆయన మంచోడు కాదండి, వేరే ఆమెతో తిరుగుతున్నాడండి. తిరిగితే తిరగని, దాన్ని పలక్కు. మరి ఏం చేయాలి? నిన్ను ప్రేమించాలి, నిన్ను హత్తుకోవాలి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఆల్నైట్ ప్రేయర్ ఎవరు చేశారు? ఏమా ఇక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఆధారం చర్చికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి, ఎత్తండి. ఏమి అన్న నేను? చాలా సంతోషం. అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా. బైబిల్ చదువుతారు ప్రతిరోజును. భోజనం చేయకండి బైబిల్ చదవకుండాను, అవసరమైతే అదన్న మానేసేయండి. ఎందుకంటే జీవాహారం. నీలో ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు, ఆయన బతకాలంటే నువ్వు బైబిల్ చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ధ్యానించాలి. ఇది లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా ఆయన మారాలి 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 మారాలంటే నువ్వు మారుతుంటావు. నువ్వు ముసలిదాన్ని అవుతుంటావు తప్ప మీ ఆయన మాత్రం మారాడు, యంగ్ అవుతుంటాడు. మరి ఏం చేయాలి? నువ్వు ప్రకటించాలి. యేసయ్యా, మా భర్తకు మంచి మనసు ఇచ్చావు, నా భర్తకు ప్రేమించే మనసు ఇచ్చావు, నా భర్త నన్ను హత్తుకునేలా చేసావు. ఇది ప్రకటించాలా జరుగుతుంది. ఇది మానేస్తాను ఏం చేస్తావు? అదిగో అది అవుతుంది, దానివల్ల నా జీవితం నాశనం అయిపోయింది, అది పోవాలి. దేవుడు అలాంటి చేయడు, అలాంటి ప్రార్థన ఆలకించడు, ఎదుటి నాశనం చేయడు. దానివల్ల నా జీవితం ఎలాగైందంటే అస్సలు పట్టించుకోడు దేవుడు. మరేం చేయాలి? నీ జీవితం గురించి నువ్వు మాట్లాడు, నువ్వు ఎలాగుండాలో అది మాట్లాడు, అప్పుడు అది పట్టించుకుంటాడు దేవుడు. హల్లెలూయా. యేసోబుని గుంటలో పడేసిన యేసోబు అన్నల్ని దేవుడు ఏమీ చేయలేదు. మరి ఎవరిని చేశాడు? యేసోబుని చేశాడు. ఏం చేశాడు? గుంటలను తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయర్ చేసింది ఎవరంటే యాకోబు గారు అనమాట. ఎందుకని ఆల్ నైట్ ప్రేయర్ చేశాడంట? చిన్నప్పుడు ఏం చేశాడంట? ఆయన వాళ్ళ అన్నను మోసం చేశాడు. వాళ్ళ అన్నకు రావాల్సిన ఆస్తి హక్కు అంతా పట్టుకు నేను వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ ఒకనొక రోజు ఏం చేయడు? ఏ ఊరెళ్ళినా తిరిగి ఎక్కడికి రావాలి? సొంత ఊరే రావాలి కదా. ఆయన తిరిగి వచ్చేసరికి ఏమైందంట? అయ్యి బాబు, మా ఆయన అంత మోసం చేశాను, ఖచ్చితంగా నన్ను లేపేస్తాడు, నన్ను చంపేస్తాడు అని చెప్పి ఎన్నో బహుమతులు ఇచ్చి ఎన్ని చేసినా కానీ ఒక భయం అనేటువంటిది ఆయనలో కలిగిందంట. భయం అనేది కలిగితే ఆయన ఏం చేశాడంట? వెంటనే మోకరించి వినాలి. ఏం చేశాడు? వెంటనే మోకరించి ఏమైనా ప్రార్థన చేశాడు? అమ్మ, మోకరించి ఏమైనా ప్రార్థన చేశాడు? చెప్పాలి. యాకోబు మోకరించి ప్రార్థన చేశాడు. నైట్ అంతా ప్రార్థన చేశాడంట, నిద్ర లేకుండా ప్రార్థన చేశాడంట, ఆ భయంతో ప్రార్థన చేశాడంట. మోకరించి ఏమని ప్రార్థన చేశాడు? ఏమని అడిగాడు? అదేంటి, మా నాన్నని చంపేస్తాడు, మన లేపేస్తాడు, మరి మా నాన్న నుంచి విడిపించు, మా ఆయన మనసు మార్చు అని అడగాలి కదా. అది మానేసి ఏం చేశాడు? నన్ను ఆశీర్వదించు దేవా. హల్లెలూయా.
కాబట్టి మీ భర్త మిమ్మల్ని ప్రేమించట్లేదని నువ్వేం చేయాలి? మీ భర్త కోసం ప్రార్థన చేయొద్దు. ఇదేంటి బ్రదర్ ఇలాంటి ప్రసంగాలు మేము ఎక్కడేం లేదు, ఎక్కడ వినరు. ఇన్న ఏమింటుంటారు కాబట్టి అలాగ ఉంటారు అన్నమాట. మరి ఏం చేయాలి? ఆయన మోకరించిన పర్పస్ ఒకటి, ప్రార్థిస్తున్న పర్పస్ ఒకటి. దేవా మా అన్న కూడా నాకు అనవసరం, అసలు ఆ పేరు ఎత్తలేదు అనమాట. ఏం చేశాడు ఆయన? నన్ను ఆశీర్వదించు, హల్లెలూయా, నన్ను గొప్ప చెయ్యి, నన్ను దీవించు అని అన్నాడంటండి. కాబట్టి నువ్వేం చేయాలి? మీ ఆయన్ని ప్రేమించట్లేదు అనుకో, ఎవరు వెంట పడుతున్నారు అనుకో, ఏం చేయాలి? ఆవిడ గొడవ అనవసరం, మీ ఆయన గొడవ అనవసరం. నువ్వేం చేయాలి? దేవా నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు, నన్ను గొప్ప చేసినందుకు వందనాలు, నన్ను ఉన్నత పరిస్థితిలో ఉంచినందుకు వందనాలు అని ఎప్పుడైతే అన్నావో, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వచ్చిందో, దేవుని యొక్క అద్భుతాలు నీ మీదకి వచ్చాయో, అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? పరిస్థితులు మారిపోతాయి అన్నమాట. చూడండి, యాకోబు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసి దేవుని చేత ఆశ్రయించి లేచాడు, అన్న పరిగెత్తుకొచ్చి హత్తుకుని ముద్దెట్టుకున్నాడంట. హల్లెలూయా. అన్నే ముద్దెట్టుకుంటే మీరు మీ ఆయన ఏం చేస్తాడు? ఇంకా ఏమా, ఇప్పుడు శత్రువుగా ప్రవర్తించిన అన్నే పరిగెత్తుకొచ్చి కౌగులించి ముద్దెట్టుకున్నాడంట. మరి మీరు ప్రార్థన చేస్తే మీ ఆయన పెట్టుకోవడం మిమ్మల్ని? అసలు అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది? అస్సలు నా ముఖం చూడలేదు ఆయన, నువ్వు పలుకుతున్నావు అందుకనే చూడలేదు ఆయన. మరేం చేయాలి? ఇలా చేయాలి ప్రార్థన అన్నమాట, ఇలా పలకాలన్నమాట. ఏది కావాలో అది పలకాలి. మెడికల్ షాప్లోకి వెళ్ళావు, నువ్వు బాగా హెడ్ఏక్ వస్తుంది, క్యాన్సర్ మందు ఉందా, షుగర్ మందు ఉందా, ఏ మందు ఉంటే నీకు ఎందుకు? నీకేం కావాలి ఇంతగానే? హెడ్ఏక్ ట్యాబ్లెట్ అంతే ఇస్తాడు, తీసుకుని మొత్తం అయిపోయింది. ఈ తతంగం అంతా పక్కన పెట్టి ఏం చేస్తావు? మొత్తం మెడికల్ షాప్ అంతా తిరిగేసి వాళ్ళు నీకు ఉపయోగం ఉందా? కానీ ప్రజెంట్ అదే చేస్తున్నారు. ప్రార్థన అంటే ఏం చేస్తారంటే, నీకు అవసరమైంది పక్కన పెట్టేస్తావు, నీకు ఏది కావాలో పక్కన పెట్టేస్తావు, మిగతా విషయాలు అన్నీ పలుకుతూ ఉంటుంటావు. కాబట్టి నీ జీవితంలో తిరుగుతూనే ఉంటావు అన్నమాట. ఎప్పటికీ దిగవు, ఇంకా ఎప్పటికీ ఫలితం నువ్వు చూడవు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా నేను ప్రార్థన చేసినప్పుడు ఏమని తెలుసా? 12.7 వచ్చిందా? రోజులు గడిచాయి. రోజులు గడిచిన తర్వాత ఏమైందంటే, నా భార్యకి డెలివరీ టైం వచ్చింది. డెలివరీ అయ్యాక బిడ్డనట్టుకెళ్ళి తూకం వేస్తే 3.0, 3 కేజీలకు ఒక్క ఏమంటారు గ్రాము కాదు కదా, అరగ్రాము కూడా ఎక్కువ లేదు తక్కువ లేదు. హల్లెలూయా. సరే, ఒక బిడ్డ ఏదో అద్భుతం. డోంట్ టేక్ రెస్ట్ ఆన్ యువర్ ఫస్ట్ విక్టరీ అంటే, నీ మొదటి విజయం దగ్గర రెస్టారెంట్ తీసుకున్నావు అనుకో, ఏమంటారు అందరూ? ఏదో అదృష్టం కొద్ది జరిగింది అంటారంట. మరి ఏం చేయాలి? రెండో విజయం పొందేంత వరకు శ్రమ పడుతూ ఉండాలి. హల్లెలూయా. మళ్ళీ 2సారి కన్సీవ్ అయితే ఈసారి కూడా సేమ్ ప్రాసెస్. 3 కేజీలు బిడ్డ పుట్టినందుకు వందనాలు యేసయ్యా. ఫస్ట్ బిడ్డ అంటే ఏదో యాక్సిడెంట్గా పుట్టేసింది. మరి రెండో బిడ్డ ఎలా పుడుతుంది? కరోనా 2020లో పుట్టింది, June 15 పుట్టింది నా బిడ్డ. హాస్పిటల్కి ఎవరు చూడలేరు, మాట్లాడతలేరు, ఎవరు లేరు. నేనే తీసుకుని వెళ్ళాను నా బైక్ మీద తీసుకుని వెళ్ళాను నా భార్యని. ఎందుకంటే అప్పుడు ఆటోలు లేవు, ఏమీ లేవు అనమాట. అప్పుడు నేను ఇదే ప్రకటించాను, ప్రపంచం అంతా కరోనా వైరస్ వచ్చినా నన్ను కానీ నా పిల్లల్ని కానీ ఏ వైరస్ తాకదు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి టైంలో ఇంట్లోంచి బయటకు రావడమే చాలా డేంజర్. అంటే హాస్పిటల్లోకి వెళ్ళి అనేక మంది మధ్య నుండి జయించుకుని మేము తిరిగి వచ్చాం. ఆమేన్. ఏ వ్యాధి మమ్మల్ని తాకలేదు, ఏ సమస్య నా ఇంటిని తాకలేదు. ఎందుకని అంటారు? జీవ మరణాలు 4 వస్తే నువ్వు భయపడిపోతావు. అమ్మో మాకు కూడా వచ్చేద్దేమో, ఈ సమస్య మమ్మల్ని ఏలుబడి చేస్తుందేమో, ఈ సమస్య కూడా మేము వెళ్తామేమో, ఈ సమస్య మా మీద ఏలుబడి చేస్తుందేమో, మాకు వచ్చేద్దేమో. ఆవిడేమన్నది? యేసయ్య మా ఊరు వచ్చాడమ్మా. కానీ ఇప్పుడు ఏం చేస్తా? కరోనా మా ఊరు వచ్చిందమ్మా, మా ఇంటికి వచ్చిందమ్మా, మా ఇంట్లోకి వచ్చిందమ్మా, మీ ఇంట్లో అందరికి వచ్చేసింది. నువ్వు పలుకుతూ ఉంటావు, దానికి దండేసి దండం పెడుతుంది. ఏం చేస్తుంది? నువ్వు వెల్కమ్ చెప్తున్నావు కాబట్టి ఆ రోగం అటు వెళ్ళిపోతాను అనుకున్నది. అయ్యి బాబు వీళ్ళు ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇస్తుంటే ఒకసారి చూసి వెళ్దామని వస్తుంది. ఆ చూసి వెళ్దామని వచ్చింది కాస్త ఏమవుతుంది? వీళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొన్నాళ్ళు కాపురం చేద్దాం అనుకుంటుంది. కొన్నాళ్ళు కాదు, ఇంక విడిచిపెడతాం మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసే సత్కారం, మీరు ఇచ్చేటువంటి అతిథి సత్కారం అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి వచ్చిన జబ్బు, ఒకసారి వచ్చిన సమస్య విడిచిపెట్టకుండా మేము వెంటాడుతూ ఉందంటే కారణం ఏంటి తెలుసా? దాని గురించే మాట్లాడతారు మీరు, దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటారు. నువ్వు ఏది ఆలోచన చేస్తావు, ఏది మాట్లాడతావు, అదే నువ్వు పొందుకుంటావు. మరి ఏం చేయాలి? ఈరోజు నుంచి మన మాటలు మార్చుకుందాం, మన ఆలోచన మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఈ ఖమ్మం ప్రాంతంలో అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలు వచ్చాయి గత మీటింగ్లో. నాకు తెలిసి ఈ నైట్ కూడా చాలా అద్భుతమైన సాక్ష్యాలు వస్తాయి. మీ సాక్ష్యాలను బట్టి కొన్ని వేల మంది జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా సమరయ స్త్రీలో ఏం చూస్తారంటే వ్యభిచారం చూస్తారు. అందరూ సమరయ స్త్రీలో చెడుని చూస్తారు. కానీ యేసు ఏం చేశాడు తెలుసా? ఆమెలో ఒక సువార్తికురాలను చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుంట అనేక ప్రాంతాలు దాటుకుని సమరయ్య మార్గం వెళ్ళకూడదు. యేసుప్రభు అసలేని యూదులకి సమరయ్యలకి పడదు. కానీ అటువంటి పరిస్థితిలో ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆ సమరయ్య ప్రాంతం గుండా వెళ్ళి ఆమె కొరకు ఈయన ముందెళ్ళి కూర్చున్నాడంట. హల్లెలూయా.
దేవుడు నాకు అటువంటి కృప చూపించాడు అనమాట. మీ అందరికంటే ఫస్ట్ వచ్చింది నేనే. నేను వచ్చిన తర్వాత మీరు అందరూ వచ్చారు. నేను వచ్చిన తర్వాత మీరు అందరూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏంటంటే దేవుని బిడ్డలు ముందు వస్తారు. అనుకున్న టైంకి ముందు రావాలి మనం ఎప్పుడు కూడాను. ఆమె వస్తుందని చెప్పి ఇప్పుడు విశ్వాసం ఎవరు అక్కడ? పాస్టర్ ఎవరు అక్కడ? బ్రదర్ సౌండ్ పెంచండి. విశ్వాసం ఎవరు అక్కడ? పాస్టర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ముందు వచ్చాడా, లేకపోతే అక్కడ మరి సమరయ స్త్రీ ముందు వచ్చిందా? మిట్ట మధ్యాహ్నం ఇటువంటి ఎండలో మనకు ఇన్ని ఫ్యాన్లు ఇన్ని తిరుగుతున్నా సరే ఉడికిపోసేస్తుంది మనకు కదా. అబ్బా చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయిపోతున్నాం. కానీ ఇటువంటి సమయంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఏ చెట్టు లేదు, ఏది లేదు, ఆ నుయ్య వారం మీద కూర్చుని ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ముందేసేని గుర్తు తెచ్చుకో. ఆ సమస్య చాలా చిన్నదైపోతుంది నీకు. ఆమేన్. ఆ వేడి నీకు చాలా చల్లగా అయిపోతుంది. ఆ ఆకలి నీకు చాలా అద్భుతంగా మార్చబడుతుంది. కానీ నువ్వేం చేస్తావంటే, అదిగో వాళ్ళు చూడు ఎంత ఉన్నత పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళు చూడు అని వాళ్ళని ఇలా పోల్చుకుంటావు. కాబట్టి నువ్వు నిరుత్సాహ పరిస్థితిలో ఉంటావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారంట ఆమె కంటే ముందు వచ్చి కూర్చుని ఆమె కొరకు వెయిట్ చేస్తున్నాడంట. వచ్చిన వెంటనే అమ్మా అని మాట్లాడాడు. వ్యభిచారి అన్నాడా? లేదు. నీ నిందని నీ అవమానాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఎత్తి చూపించడు. కొంతమంది సేవకులు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఫలానా 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 ఫలానా. ఇది రాంగ్. దేవుడు ఎప్పుడు నీ లోపాన్ని ఎత్తి చూపించడు. దేవుడు ఎప్పుడు నీ తప్పుదాన్ని ఎత్తి చూపించడు. అది నీకు తెలిసేలా చేస్తాడు. నీతో పర్సనల్గా మాట్లాడతాడు దేవుడు. అంతేగాని ఇంతమందిలో నుంచి పెట్టి నువ్వు ఫలానా ఫలానా ఎలా చెప్పడు ఎప్పుడు కూడా దేవుడు. అది ఎవరి మనసు తెలుసా? సైతానుగాడి మనసు అనమాట. సైతానుగాడు నిన్ను అవమానించాలని చూస్తాడు, నిన్ను మరి అందరికీ లోకు చేయాలని చూస్తాడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే హెచ్చించాలని చూస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్ప చేయాలని చూస్తాడు. దేవుడు నిన్ను బాగు చేయాలని చూస్తాడు. అది దేవుని మనసు. కాబట్టి వాక్యం వినేటప్పుడు ప్రతి పాస్టర్ చెప్పేది వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా, ఈయన చెప్పేది సత్యమా అసత్యమా అనేటువంటి సత్యం నీకు తెలియనప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాల్లో ఫెయిల్ అయిపోతావు. వాక్యానుసారంగా లేదనుకో, నేను ఎంత గొప్ప సేవకుడని పక్కన పెట్టేసేయండి. అది వాక్యానికి మ్యాచ్ అవ్వలేదనుకోండి, పక్కన పెట్టేసేయండి. మీకు ఒక చిన్న సత్యం చెప్పి నేను ముగిస్తాను, మళ్ళీ నేను వర్తమానంలోకి వస్తాను. ఏంటి ఆ సత్యం అంటే, క్రైస్తవునికి ప్రాణం లాంటిది ఏంటంట? ప్రార్థన కదా. ఇప్పుడు ఆ ప్రార్థన సరిగ్గా చేయకపోతే ఫలితం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు లెక్కలు చేసేటప్పుడు ప్రతి వాడికి ఏం రావాలి? ఎక్కలు రావాలి. అడిగి ఎక్కలు సరిగ్గా రాలేదనుకోండి, లెక్కలన్నీ తప్పులు అయిపోతాయి కదా. ఇప్పుడు లెక్క చేసేటప్పుడు ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ చిన్న తప్పు చేయడం అనుకోండి, ఆన్సర్ తప్పు వస్తుంది. మరి ఏం చేయాలి? కరెక్ట్గా ఉండాలన్నమాట. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా కరెక్ట్గా ఉండాలి. అందరికీ ప్రారంభం తెలుసు కానీ ముగింపు తెలియదు. నేను గతంలో చాలాసార్లు చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం అవడానికి. ఒక వ్యక్తి మరి ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ ఉన్నాడంట. ఏం పని అంటే, ఈ ఫ్లైట్కి అద్దాలు ఉంటాయి కదా, అద్దాలు క్లీన్ చేయటం అంట. ప్రతిరోజు వెళ్తూ ఉన్నాడు, ఆ అద్దాలు క్లీన్ చేస్తూ ఉన్నాడు. అసలు ఇంత ఫ్లైట్ ఎలాగ ఎగిరిపోతుందో గాల్లోకి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అనమాట. సడన్గా ఏమో కనిపించిందంట ఆయనకి, ఇక్కడ ఒక పుస్తకం కనిపించిందంట, ఒక మాన్యువల్ పుస్తకం. ఏంటంట? హౌ టు ఫ్లై, అంటే ఈ ఫ్లైట్ ఎలా ఎరగాలి, ఎగరుతుంది అని చెప్పి చూసినప్పుడు స్టెప్ నెంబర్ 1 ఈ స్విచ్ నొక్కాలి, స్టెప్ నెంబర్ 2 అంటే అవన్నీ చదివేస్తున్నాడు, నొక్కేస్తున్నాడు. ఆటోమేటిక్ ఇది పైకి లేసింది, గాల్లో వెళ్ళిపోతుంది అనమాట. ఎలాగుంటుంది ఆయనకి? ఇంకా అద్దాలు తుడుచుకున్నాడు, ఫ్లైట్ నడిపేస్తుంది. ఎలా ఉంటుంది అసలని? మనసు ఎంత ఉప్పొంగిపోతుంది, సంతోషంతో నిండిపోయాడు. బాగానే ఉన్నది. ఆ ఫ్లైట్ అలా తిరుగుతూ ఉందంట. తర్వాత ఎంతసేపు అయినా మరి పైన ఉంటాడు, దింపాలి కదా. లాస్ట్ పేజీ తిప్పాడంట. దాన్ని ల్యాండ్ ఎలా చేయాలంటే వాల్యూమ్ నెంబర్ 2లో ఉందన్నాడంట. ఆ పుస్తకం ఎక్కడ? అక్కడ అంతా తిన పుస్తకం దొరకలేదంట. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? గాల్లో తిరగడం తప్ప భూమి మీదకి రావట్లేదు. అలా తిరుగుతానే ఉన్నాడంట ఆయన. ఈరోజు చాలామంది పరిస్థితి అనమాట. ఎలా ఉందంట? ప్రార్థన ప్రారంభించడం అందరికీ తెలుసు కదా, ప్రార్థనలోకి వెళ్ళటం అందరికీ తెలుసు, ముగింపు రావట్లేదు అందరికీ. ఎలా ముగించాలి ప్రార్థన అంటే, మనకి ప్రార్థన ముగింపు ఎలా నేర్పారు పెద్దలందరూ కూడాను. మేము ఇంతవరకు చేసిన ప్రార్థన అంతా కూడా యేసు నామములో అడుగుతుందండి. ఆమేన్. ఏంటంట? ఏం చేస్తున్నారు? అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు అడుక్కుంటారు చెప్పండి? ఎవరు అడుక్కుంటారో? బెగ్గర్స్ అడుక్కుంటారు కదా. ఇప్పుడు బెగ్గర్ వచ్చి గేట్ దగ్గర అమ్మా అంటాడు. అదే ఇంటి కుమారుడు వచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? గేట్ దగ్గర వచ్చి అమ్మా అంటాడా? గేట్ తీసుకుంటాడు, వస్తాడు, లోపలికి వస్తాడు, ఈ ఫ్రిడ్జ్లో ఏముందో తీసుకుంటాడు, తింటాడు. ఎవరన్నా వచ్చారే ఎందుకు వచ్చారా నువ్వా, ఎందుకు తింటున్నావు ఎవరన్నా అడుగుతారా? వారసుడాడు, స్వాచ్ఛ్యం అనుభవిస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా. ఇక్కడ మనం ఏం చేయాలంటే, దేవుడు నీ కొరకు కావాల్సిన సమస్తము సమకూర్చేశాడు. చక్కటి ఆరోగ్యం కొరకు ఆయన దెబ్బలు తినేశాడు. చక్కటి మరి నువ్వు ధనవంతుడు కావాలని చెప్పి ఆయన దరిద్రుడిగా వచ్చాడు. అలాగా ప్రతి ఆత్మ సంబంధించిన ఆశీర్వాదం నీకు అనుగ్రహించేశాడు. ఆమేన్. నువ్వు లోటులో ఉండడం దేవుని ఉద్దేశం కాదు, నువ్వు అప్పులో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. మరి ప్రార్థన ఎలా చేయాలని చూసినట్లయితే,
మార్క్ 11:24లో మార్కు సువార్త 11:24 చూసినట్లయితే మీరు పెద్ద గంటలను చేసి పెట్టుకోవాలన్నమాట. అందరికీ ప్రార్థన అందులోకి ఏమొస్తుంది? పరలోక ప్రార్థన. మత్తయి సువార్త 6 ఉన్నటువంటి యేసుప్రభువు నేర్పిన ప్రార్థన అందరికీ వస్తుంది. అది కూడా తప్పు చేస్తారు. ఎక్కడ తప్పు చేస్తారని చెప్తాను వినండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు అదిగో నెరవేరునట్లు. అంటే ఇప్పుడు రేపా, ఎల్లుండా, అవతల ఎల్లుండా, ఇంకో 10 సంవత్సరాలుగా. నెరవేరునట్లు అంటే ఏంటంటే ఫ్యూచర్ టెన్స్ అయిపోతుంది. అది నెరవేరునట్లు కాదు, నెరవేరిపోతున్నట్లుగా పాస్ట్ టెన్స్. అక్కడ దేవుని చిత్తానికి పరలోకంలో ఏ అడ్డు ఆటంకం లేదు. మరి ఎక్కడ ఆటంకం అంట? ఈ భూలోక రాజ్యంలో దేవుని చిత్తం జరగట్లేదు. కాబట్టి పరలోక రాజ్యంలో నీ చిత్తం ఎలాగైతే కంప్లీట్గా జరుగుతుందో అలాగే భూమి మీద జరగాలన్నది పరలోక ప్రార్థన. అక్కడే తప్పు చేసాం మనం. ప్లస్ బదులు మైనస్ చేసాం. ఎక్కడ ఆన్సర్ వస్తుంది? ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు చేసినా అంతే. ఆ మాటలు గాల్లో కలిసిపోతుంది తప్ప ఫలితాలను చూడట్లేదు. అలాగే ఇక్కడ మన ప్రార్థన ఏం చేస్తున్నామంట? ముగింపులోను యేసుక్రీస్తు నామంలో అడుగుచున్న తండ్రి ఆమెన్ అంటాం కదా. మరి ఎవరు చెప్పారు అదే ప్రార్థన? ఎవరు రూపకల్పన చేశారు? అది ఏ శ్రమంలో అడుగుతున్నామని ఎవరు చెప్పారు? అసలే మనకి ఏసే చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పలేదు కదా. మరి ఏమనుంది ప్రార్థన అంటే మార్క్ 11:24లో ఉందన్నమాట. యేసు ప్రభువు చెప్తున్నాడు ఏమని ప్రార్థన చేయాలో. చదవండమ్మా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు ఆమేన్, అప్పుడు అవి మీకు కలుగునంట. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ముగింపుని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటంట? మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు పిల్లల బాగోవాలి, ఆస్తులు కావాలి, అంతస్తు కావాలి, ఉద్యోగం కావాలి, అన్నీ అడుగుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? అడిగి ఆమెను అంటున్నారు. చూడండి అక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? మీరు అడుగుచున్న వాటినెల్లా కదా. ఇప్పుడు ఏమేశారు? యేసునామములో అడుగుతున్నాం, ఆమెను అనేసరి మధ్యలో ముక్కు వదిలేశారు అనమాట. ఏమైపోయింది ఇప్పుడు? కంప్లీట్ అయింది? ఇన్కంప్లీట్ అయిందా? కంప్లీట్ అవ్వలేదు. ప్రార్థన సగమే అయిందనమాట, పూర్తి అవ్వలేదు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్. అది కాదు ఫార్మేషన్ అనమాట. మరి ఏంటంట? మీరు ప్రార్థన చేసినప్పుడు ఏ సమస్యనైతే మీరు ఎదుర్కొంటున్నారో, ఏదైతే మీరు అడిగారో, అడిగినవన్నీ ఆల్రెడీ పొందేసుకున్నాము. ఇప్పుడు ఉద్యోగం కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. మరి ఏమైనా ముగించాలి ప్రార్థన? నీ చిత్తమైతే ఉద్యోగం ఇదేవా, లేకపోతే వద్దు, అంతేనా? దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఉద్యోగం చేయటం, నువ్వు ఆశ్రయించబడటం, నువ్వు ఫలించడం. నీ చిత్తమైతే గర్భం ఫలం ఇదేవా, లేకపోతే ఇది కాదు కరెక్ట్ అనమాట. మరి ఏంటి కరెక్టు? దేవుడు ఆల్రెడీ నీకు కావాల్సిన సర్వ సమృద్ధిని ఇచ్చేశాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట? నువ్వు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తావు. మరి ముగింపు ఎలాగ ఉండాలి? మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో, మీరు అడిగారో అవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి. ఉద్యోగం కోసం ప్రార్థన చేసి నువ్వేం చేయాలి? ఉద్యోగాన్ని ఇచ్చినందుకు వందనాల తండ్రి, నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను, ఆమేన్. పొందుకున్నావా? లేదు, కానీ పొందుకోలేదు, పొందుకున్నట్టు పలకాలి. ఎలాగా? రోమా 4:17 ఈ సత్యాన్ని దేవుడు తెలియజేశాడు. మన దేవుడు ఎటువంటి వాడంట? లేని వాటిని ఉన్నట్టుగాను, మృతులను సజీవులుగాను పిలిచేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు ఉద్యోగం లేదు, ఉన్నట్టు పలకాలి. నీకు ఆరోగ్యం లేదు, ఉన్నట్టు పలకాలి. నీ దగ్గర డబ్బు లేదు, ఉన్నట్టు పలకాలి. ఎలా బ్రదర్ ఇదంతా కూడాను? చూసి వాళ్ళందరూ పిచ్చోడు అనుకుంటారు కదా. మరి అంతే కదా. క్రీస్తుని గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం. నువ్వు పలికే మాటలందరికీ వెరితనం కనిపిస్తాయి, నువ్వు వెర్రిలో కనిపిస్తావు. నా యవ్వన కాలంలో యూత్ మీటింగ్ అని జరిగింది అనమాట. ప్రతి నెల 10 రూపాయలు కట్టాలి. 1998 2000 టైంలో అనమాట. అందరం మీటింగ్ వేసి కూర్చుంటే ఆ మీటింగ్ మధ్యలో నుంచి నేను సైకిల్ వేసుకుని ఫాస్ట్గా ఎక్కించుకుని వెళ్ళి అనమాట. ఈడు చాలా పిచ్చాడు రా బాబు. యూత్ అంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే యూత్ మీటింగ్ డబ్బులు కట్టివ్వండి. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. డబ్బులు కట్టేసేసి నేను చూడండి జాగ్రత్తగా జారుకుని పరిచర్య. పాస్ట్ గారిని ప్రతి ఇంటికి తిప్పడమే నా పరిచర్య. పాస్ట్ గారిని ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి సైకిల్ మీద తిప్పడమే నా పరిచర్య. అలాగా నా యవ్వన కాలం అంతా సబ్మిట్ చేసుకుని ఇచ్చేస్తున్నాయి. చూసేళ్ళందరికీ ఈడెంత పిచ్చోడు. అందరు క్రికెట్ ఆడుకుంటే నేనేమో దేవుడి సందికి వెళ్ళి సండే స్కూల్ నడిపించడం, ఇలా చేస్తుండేవాడు అనమాట. లోకమంతా కూడా మనకు పాటలు గుర్తొచ్చేస్తానంట. అందరూ ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు అంట, చుక్కలు ఒకవైపు అంట. అలాగా మనం ఏం చేయాలి? మా లోకమంతా ఒకవైపు ఉంటే నువ్వు ఎలాగ ఉండాలి? ఎంటైర్ డిఫరెంట్గా ఉండాలి. హల్లెలూయా. అందరూ ఒకలాగా ఆలోచన చేస్తే నువ్వు ఒకలాగా ఆలోచన చేయాలి, మ్యాచ్ అవ్వకూడదు. అందుకే దేవుడు ఏమంటాడంటే ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకం ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచించకూడదు, ఈ లోకం పలికినట్టుగా నువ్వు పలకూడదు, ఈ లోకం జీవించినట్టుగా నువ్వు జీవించకూడదు. నా ఇద్దరు బిడ్డలకు ఖచ్చితంగా 3.3.0 3 కేజీలే పుట్టారు. తర్వాత ఇంకో విషయం ఏంటి తెలుసా?
వీళ్ళ ఎప్పటికీ కూడా అనారోగ్య సమస్య రాకూడదు. ఈ రోజుకి నాకు చిల్డ్రన్ హాస్పిటల్ ఎక్కడో తెలియదు హైదరాబాద్లో. నా పెద్ద కూతురికి 8 సంవత్సరాలు వచ్చేసాయి, చిన్న కూతురికి 6 సంవత్సరాలు అనమాట. ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి మరి బిడ్డలు, ఆడబిడ్డలు ఇద్దరు కూడా. వాళ్ళకి ఏ లోటు లేదు, ఏ విధమైనటువంటి మరి లోటు లేకుండా దేవుడు సమృద్ధిగా ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఏ విధంగా పెంచుతాం ఆ విధంగా పెరుగుతారు కదా. వాళ్ళ ప్రార్థన ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? ఈ దేవా చేయిదే వాడుకోవటాలు ఉండే వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఏసు నాతో సంబంధం ఉండదు. వాళ్ళకి ఏది కావాలో అది పలికెత్తుంటారు, పొందేసుకుంటుంటారు అనమాట. ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని బ్లెస్ చేసి వెళ్ళిపోతుంటారు. నాన్న నాకు ఇది కావాలి అది కావాలి నాతో చెప్పరాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, కళ్ళు మూసుకుంటారు. అలా ఫ్లైట్ వచ్చిందనుకో, థ్యాంక్ యూ మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించినందుకు వందనాలు అంటారు. మా ఫ్యామిలీ ఎంత ఫ్లైట్లు ఎక్కించినందుకు వందనాలు అంటారు. పాస్పోర్ట్లు కూడా లేవాలి ఎందుకని. హల్లెలూయా. కానీ వాళ్ళ విశ్వాసం ఏంటి తెలుసా? ఖచ్చితంగా అది నెరవేరుతుంది అనమాట. నువ్వు పలకాలి, పలికిన ప్రతి మాట కార్యరూపం దాలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం అవ్వచ్చు కానీ దేవుడు ఆలస్యం చేయడు. అద్భుతాలు నీ జీవితంలో దాసి ఉంచాడు, ఆల్రెడీ చేసేసి ఉంచాడు. నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకుంటావు అనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చాలా ప్రత్యేకమైన రీతిలో దేవుడిని నడిపిస్తూ ఉన్నాడు. అనేక వందల వేల మంది ఈ యొక్క మరి లైవ్ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ జీవితంలో ఊహించిన కార్యాలు చేయడానికి దేవుడు గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. మరిన్ని అద్భుతమైన విషయాలు మరి మీతో పంచుకుంటాను. మరి కొద్ది నిమిషాలు ఆన్లైట్ కాబట్టి పాటలు పాడి దేవుని నామమును మహిమపరిచిన తర్వాత